హలో గాయస్, వెల్కమ్ టు డే 3. ఈరోజు మనమైతే కంట్రోల్ స్టేట్మెంట్స్ గురించి అయితే క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇందులో మనకైతే కండిషనల్ స్టేట్మెంట్స్, లూప్స్ అండ్ కంట్రోల్ ఫ్లో కీవర్డ్స్ అయితే ఉంటాయి. అండ్ మనమైతే లూప్స్ అయితే క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి వెళ్ళి త్వరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ సి. ఇప్పుడు మనకి ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లో ఒక 3 to 4 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇఫ్ లూప్. ఈ ఇఫ్ లూప్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫస్ట్ డెఫినేషన్ చదివాం. ఎగ్జిక్యూట్స్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇఫ్ ఏ స్పెసిఫైడ్ కండిషన్ ఈజ్ ట్రూ. అంటే ఇది ఒక స్పెసిఫైడ్ కండిషన్ ఉంటుంది. అంటే సపోజ్ మనం ఒక కండిషన్ తీసుకున్నాం, ఏ గ్రేటర్ దెన్ బి అని. అంటే ఏ గ్రేటర్ దెన్ బి, ఏ బి కంటే గ్రేటర్ అని ఒక కండిషన్ తీసుకున్నాం. ఇప్పుడు సపోజ్ ఆ కండిషన్ కానీ ట్రూ అయితే మనకి ఏదైతే ప్రింట్ చేస్తుంది. సో చూడండి, మనకి దీనికి సింటాక్స్ చూస్తే ఇఫ్ కండిషన్ అని పెట్టి మనం అయితే దీని సింటాక్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏమో ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 10 ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 5. అంటే ఇప్పుడు మనం ఎక్స్ ఏమో 10 తీసుకున్నాం, ఎక్స్ వాల్యూ 10. ఇప్పుడు మనకి కండిషన్ ఏమి ఇచ్చారు ఇక్కడ, ఎక్స్ గ్రేటర్ దెన్ 5. అంటే ఎక్స్ 5 కంటే గ్రేటర్ అయితేనే ప్రింట్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనకి 10 5 కంటే గ్రేటర్ కాబట్టి ప్రింట్ ఎఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 5. అంటే ఇలాగ మనకి ఒక కండిషన్ చెక్ చేసి ఇప్పుడు ఆ కండిషన్ ట్రూ అయితే మనకి అదైతే ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్లో మనం చూసుకుంటే ఎగ్జిక్యూట్స్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇఫ్ ద కండిషన్ ఇస్ ట్రూ. అంటే కండిషన్ ట్రూ అయితే మనకైతే ఇది బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదర్వైజ్ ఎగ్జిక్యూట్ అనదర్ బ్లాక్ ఆఫ్ కోడ్. అంటే ఒక కండిషన్ చెక్ చేస్తుంది, అది కానీ ట్రూ కాకపోతే ఇంకో కండిషన్ని చెక్ చేస్తుంది, అది ట్రూ అయితే దాన్ని ప్రింట్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ కండిషన్ చూడండి, ఇఫ్ కండిషన్ అని పెట్టి తర్వాత ఎల్స్ తర్వాత అంటే ఇప్పుడు ఇఫ్ అని పెట్టారు మీరు, అప్పుడు ఆ కండిషన్ రాస్తారు, ఆ కండిషన్ చెక్ చేస్తుంది. అది కాదు అంటే ఈ ఎల్స్లో మనం ప్రింట్ చేయమంటాం కదా, అంటే అది ఫాల్స్ అయితే ఇప్పుడు ఈ కండిషన్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, ఈ ఎల్స్లో ఉన్న కండిషన్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఎక్స్ ఈక్వల్స్ టు 3. ఎక్స్ అన్న వాల్యూ 3 తీసుకున్నాం. ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దెన్ 5 అది ఫాల్స్. సో ప్రింట్ ఎక్స్ గ్రేటర్ దెన్ 5. ఇది ప్రింట్ అవ్వదు ఇది. సో మనకి ఎల్స్ స్టేట్మెంట్లో ఇది ప్రింట్ అవుతుంది. అంటే ఒకవేళ ఈ కండిషన్ కానీ ఫాల్స్ అయింది అనుకోండి, ఎల్స్లో ఉన్నది ప్రింట్ అవుతుంది. ఇదే మనకి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి మనం నెక్స్ట్ ఇఫ్ గురించి అయితే క్లియర్గా డిస్కస్ చేద్దాం. తర్వాత ఇప్పుడు ఇందులో చూసుకుంటే మనం డెఫినేషన్ అండ్ ఇఫ్ ఎల్స్ ఇన్సైడ్ అనదర్ ఇఫ్ ఆర్ ఎల్స్ టు టెస్ట్ మల్టిపుల్ కండిషన్స్. అంటే ఇందులో మనకి ఏంటంటే 2 కండిషన్స్ అయితే ఉంటాయి. ఆ 2 కండిషన్స్ చెక్ చేసి అయితే మనకైతే అవుట్పుట్ అయితే ప్రింట్ అవుతుంది. ఎగ్జాంపుల్ దీని సింటాక్స్ చూడండి, ఫస్ట్ ఇఫ్ ఒక కండిషన్ ఇస్తారు, ఇంకో కండిషన్ ఇస్తాడు. అప్పుడు ఆ 2 కండిషన్లో కానీ ట్రూ అయితే మనకి కోడ్ ప్రింట్ అవుతుంది. చూడండి, ఎక్స్ ఈక్వల్స్ టు 8, వై ఈక్వల్స్ టు 12 అనే 2 తీసుకున్నాం వేరియబుల్స్. సో ఎక్స్ గ్రేటర్ దెన్ 5, వై గ్రేటర్ దెన్ 10. అంటే ఎక్స్ 5 కంటే గ్రేటర్ అయి ఉండాలి, వై 10 కంటే గ్రేటర్ అయి ఉండాలి. సో అలా కానీ కండిషన్ ట్రూ అయితే ఇది ప్రింట్ అవుతుంది. అలాగే ఇది మనకి మల్టిపుల్ కండిషన్స్ అయితే చెక్ చేస్తుంది ఈ నెక్స్ట్ ఇఫ్ లూప్లో. ఓకేనా, మనం నెక్స్ట్ లూప్ చూద్దాం. మనకి ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్. దీంట్లో మనం చూసుకుంటే టెస్ట్స్ మల్టిపుల్ కండిషన్స్ ఇన్ ఏ సీక్వెన్స్. అంటే ఇది ఒక మల్టిపుల్ కండిషన్స్ మనకి సీక్వెన్స్లో అయితే చెక్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఎగ్జిక్యూట్స్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ ఫస్ట్ ట్రూ. అంటే ఇది ఏం చేస్తుందంటే అలాగ ఒక సీక్వెన్స్లో చెక్ చేసుకుంటూ వస్తుంది. చెక్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఏదైతే మనకి ఫస్ట్ కండిషన్ ట్రూ అవుతుందో, అంటే ఆర్డర్లో వస్తుంది కదా. అంటే ఇప్పుడు సపోజ్ అది టాప్ టు బాటమ్ ఇలా ఆర్డర్లో వస్తుంది. సపోజ్ కండిషన్ ఇక్కడ ట్రూ అయింది అనుకోండి, దీన్ని ప్రింట్ చేసేస్తుంది. ఒకవేళ ఇది ఫాల్స్, అప్పుడు ఆ కింద ఉన్న కండిషన్ ఏదైతే ట్రూవో, ఏ కండిషన్ అయితే ట్రూవో అక్కడ ఇచ్చి ఇది ప్రింట్ చేస్తుంది అన్నమాట. సపోజ్ దీని సింటాక్స్ చూడండి, ఫస్ట్ కండిషన్ 1 ఎల్స్ ఇఫ్ కండిషన్ 2 ఎల్స్ కండిషన్ 3. 3 కండిషన్లు ఉన్నాయి. అంటే మీరు ఇప్పుడు ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తారు, అది కాకపోతే ఎల్స్ ఇఫ్ వాడతారు. అది కాదనుకోండి, ఎల్స్ ఇంకో కండిషన్ చెక్ చేసి దాన్ని ఇంకా డైరెక్ట్గా ఈ 2 కండిషన్ ఫాల్స్ అయితే ఈ ఎల్స్ కండిషన్లో ఉన్న కోడ్ అయితే డైరెక్ట్గా ప్రింట్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి, ఇంట్ మార్క్స్ ఈక్వల్స్ టు 75. మార్క్స్ 75 మార్క్స్ తీసుకున్నాం.
మార్క్స్ గ్రేటర్ దెన్ 90 అయ్యింది అనుకోండి, అంటే మార్క్స్ 90 కంటే ఎక్కువ కానీ ఈక్వల్ కానీ ఉంటే గ్రేడ్ ఏ అయితే ప్రింట్ అవుతుంది. లేదనుకోండి ఎల్స్ ఇఫ్ మార్క్స్ కానీ గ్రేటర్ దెన్ 75 ఆర్ ఈక్వల్స్ టు 75 ఇచ్చారనుకోండి, గ్రేడ్ బిలోకి వస్తాడు. లేదు అంటే ఈ రెండు కాదు అంటే అప్పుడు వాడు గ్రేడ్ సి కేటగిరీలోకి వస్తాడు. అంటే రెండు కండిషన్స్ వస్తాయి, అంటే ఇఫ్ కండిషన్లో చెక్ చేస్తుంది, ఎల్స్ ఇఫ్లో చెక్ చేస్తుంది. ఆ రెండు కండిషన్లో ఫాల్స్ అయింది అనుకోండి, ఎల్స్లో ఉన్నది ప్రింట్ అయిపోద్ది. అంటే ఇది ఇప్పుడు ఇఫ్లో చూస్తారు కండిషన్, ఇఫ్ ట్రూ అయింది అనుకోండి ఇఫ్ ప్రింట్ అయిపోద్ది. లేదనుకోండి ఎల్స్ కూడా కండిషన్ చెక్ చేస్తుంది, ట్రూ ఆ ఫాల్స్ అని. అదే ట్రూ అయింది అనుకోండి అది ప్రింట్ అయిపోద్ది. లేదనుకోండి ఫాల్స్ అయింది అనుకోండి ఎల్స్కి వెళ్ళిపోతుంది నెక్స్ట్. అప్పుడు డైరెక్ట్గా ఇంకా ఈ రెండు ఫాల్స్ చెప్తే ఎల్స్ అయితే డైరెక్ట్గా ప్రింట్ అయిపోతుంది. ఇదైతే మనకి ఎల్స్ ఇఫ్ ల్యాడర్ అనమాట, ఎల్స్ ఇఫ్ ల్యాడర్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్విచ్ స్టేట్మెంట్. ఈ స్విచ్ స్టేట్మెంట్లో సెలెక్ట్స్ మెనీ బ్లాక్ ఆఫ్ కోడ్ టు కంటిన్యూ టు ఎగ్జిక్యూట్. అంటే ఇందులో మనకి చాలా బ్లాక్ ఆఫ్ కోడ్స్ అయితే ఉంటాయి, అండ్ అది అన్నీ చెక్ చేసుకొని అప్పుడు బేస్డ్ ఆన్ ద మనం ఒక వాల్యూ అయితే ఏదైతే ఎంటర్ చేస్తామో ఆ వాల్యూ బట్టి అందులో ఉన్న, అంటే ఇప్పుడు సపోజ్ ఒక వాల్యూకి ఒక వేరియబుల్ ఎంటర్ చేస్తాం, దానికంటూ ఒకటి స్టోర్ అయ్యి ఉంటుంది, దాన్ని మనకి ప్రింట్ చేస్తుంది. సపోజ్ చూడండి స్విచ్ వేరియబుల్ అంటే ఒక వేరియబుల్ మీరు ఎంటర్ చేస్తే అప్పుడు కేస్ వాల్యూ బ్రేక్, ఒకవేళ ఇది మీరు ఇచ్చిన వేరియబుల్ ఇక్కడ మ్యాచ్ అయింది అనుకోండి బ్రేక్ అయిపోద్ది. లేదనుకోండి వాల్యూ 2 వస్తుంది, అక్కడ కానీ ట్రూ అయితే బ్రేక్ అయిపోద్ది. బ్రేక్ అవ్వలేదు అనుకోండి, ఒకవేళ ఈ రెండు కూడా మ్యాచ్ అవ్వలేదు, అప్పుడు డిఫాల్ట్లో ఉన్నది ప్రింట్ అయిపోతుంది. చూద్దాం ఎగ్జాంపుల్. ఇంట్ డే 3 అంటే మీరు వేరియబుల్ ఏమి ఇచ్చారు, ఇక్కడ 3 అని ఇచ్చారు. సో ఇక్కడ స్విచ్ డే అంటే ఇప్పుడు కేసు 1 అంటే ఇక్కడ వేరియబుల్ 1 ఇచ్చారు అనుకోండి మండే ప్రింట్ అవుద్ది. వేరియబుల్ 2 ఇస్తే ట్యూస్డే ప్రింట్ అవుద్ది. వేరియబుల్ 3 ఇచ్చారు మీరు ఇక్కడ వెడ్నెస్డే మనకైతే ప్రింట్ అవుతుంది. ఈ 3 నెంబర్లు కాదు, మీరు 7 or 6 ఏదో ఇచ్చారు అనుకోండి మీకైతే ఇన్వాలిడ్ డే అనేది అయితే ప్రింట్ అవుద్ది. అంటే ఈ 3 చెక్ చేసుకుంటారు కండిషన్. అందుకంటారు సెలెక్ట్స్ వన్ ఆఫ్ మెనీ బ్లాక్ ఆఫ్ కోడ్ టు ఎగ్జిక్యూట్. అంటే ఇలాగ ఇన్ని బ్లాక్స్ చెక్ చేసిన తర్వాత, అంటే ఇందులో ఒకటి ఇప్పుడు వేరియబుల్ 1 ఇస్తే మీకు మండే అయితే ప్రింట్ అవుద్ది, అక్కడితో బ్రేక్ అయిపోతుంది. ఇవన్నీ మళ్ళీ చెక్ చేయదు. లేదనుకోండి ఈ 3 అసలు 1, 2, 3 కాకుండా మీరు వేరే ఏదైనా నెంబర్ ఇస్తే అది మీకు ప్రింట్, అంటే ఇప్పుడు డిఫాల్ట్గా ఉంది చూడండి అది ప్రింట్ అవుతుంది మీకు. అంటే అక్కడ ఉన్న వేరియబుల్కి మీరు ఇచ్చిన వేరియబుల్ 2 మ్యాచ్ అయితేనే అక్కడ ఉన్నది అంటే ఇప్పుడు సపోజ్ మండే ఇచ్చారు కదా, మండే ఇప్పుడు 1 ఇస్తే మీకు మండే ప్రింట్ అవుతుంది. ఇక్కడ డే 3 ఇచ్చాం మనం, వెడ్నెస్డే అయితే ప్రింట్ అవుతుంది. ఇది మనకి కండిషనల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం లూప్స్ గురించి అయితే క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం అయితే వైల్ మీద అయితే క్లియర్గా కోడ్ అయితే రాద్దాం. ఒకదాన్ని ఇప్పుడు ఫస్ట్ వైల్ చెప్తాను, తర్వాత డూ వైల్, తర్వాత ఫర్, స్టెప్ బై స్టెప్ అయితే ఒక కోడ్ రన్ చేస్తాను, చెక్ చేయండి మీరు. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఏమంటుంది దీన్ని, ఇంట్ i ఈక్వల్స్ టు 1 semicolon enter while i equals to less than or equals to 5, while i equals less than or equals to 5 parenthesis ఆన్ చేస్తాం, ఎంటర్. ఇప్పుడు ప్రింట్ చేయాలి, ప్రింట్ %f %d, అదే %f కాదు %d, సరే అదే ఫ్లోటింగ్ పాయింట్ వాడతారు %f. నెక్స్ట్ స్లాష్ n అంటే లైన్ వైజ్ వస్తుంది అనమాట, చూపిస్తుంది. స్లాష్ n ఎందుకు వాడతారు ఇప్పుడు తెలుస్తుంది మనకి. కామా i సెమీకాలం ఎంటర్ i ++ సెమీకాలం. ఏం తప్పులున్నా అంతే. ఓకే, చూద్దాం ఏమొస్తుందా. చూసారు కదా, అంటే ఆర్డర్లో అంటే 1, 2, 3, 4, 5 ఈ స్లాష్ అని ఉపయోగించడం వల్ల
అంటే ఇప్పుడు ఈ స్లాష్ అని ఉపయోగించాం కదా, దీనివల్ల మనకైతే 1 2 3 4 5 ఉంది కదా, ఇవైతే మనకి లైన్ వైజ్ వచ్చింది స్లాష్ అని వాడడం వల్ల. ఇప్పుడు ఇదన్నమాట. అంటే ఇప్పుడు చూసారా, మనం 5 ఇచ్చాం, 5 దాకా అంటే ఆ లిమిట్ ఉంటుంది. ఇది 6 ఇచ్చారు అనుకోండి, ఇప్పుడు చూడండి 6 ఇస్తే 6 ఇచ్చారు అనుకోండి, 6 దాకా వెళ్తుంది. అంటే ఎక్స్టెండ్ మీరు ఎంతవరకు ఇస్తే అప్పుడు దాకా లూప్ రన్ అవుతూనే ఉంటుంది, అందుకే ఈ లూప్స్ అన్న. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డూ వైల్ చూద్దాం. నెక్స్ట్ డూ వైల్ int I equals to 1 semicolon enter do enter printf semicolon %d అక్కడ ఉంది, %d కామా స్లాష్ అని ఇవ్వలేదు, సారీ, %d స్లాష్ n సెమీకాలం కామా I సెమీకాలం ఎంటర్. ఇప్పుడు డూ వాడాం కదా, వైల్ వాడాలనుకుంటాను. కాదు, I++ ఇవ్వాలి, లూప్ I++ సెమీకాలం ఎంటర్ వైల్ కండిషన్ ఇవ్వాలి, I <5 I <= > 5 ఇచ్చాం, సెమీకాలం. ఓకే, చూద్దాం ఇది ఏమంతా. ఎర్రర్ వచ్చింది అక్కడ, ఎక్కడ వచ్చింది? సెమీకాలమే. ఇక్కడ ఇది క్లోజ్ చేయాలన్నమాట, ఇక్కడ లూప్ క్లోజ్ చేయాలి. ఇంకా రాంగ్ వస్తుంది అంటే I = 5 సెమీకాలం. ఇది #include studio.h. అంటే ఇక్కడ చూసుకోండి, డూ printf %d అంటే ఇది కూడా సేమే. డూ వైల్ చెప్పాను కదా, డూ వైల్ సిమిలర్గానే ఉంటాయి, కానీ ఇది ఒక్కసారైనా ప్రింట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ డూ ఇచ్చాడు, డూ ఇచ్చిన తర్వాత మనం %d ఏది ప్రింట్ అవ్వాలో అదైతే పెట్టుకున్నాం. నెక్స్ట్ అయితే I++ అంటే ఇంక్రిమెంట్ అవ్వాలి, అంటే I++ అంటే ఇప్పుడు చూడండి, వైల్ ఇచ్చాం, వైల్ 8 ఇచ్చాం, 8 ఇస్తే రన్ చేస్తా, 8 దాకా ప్రింట్ అయింది. సేమ్ డూ వైల్ వైల్ సిమిలర్గానే ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ లూప్ ట్రై చేద్దాం. సపోజ్ ఇందాక ఏం చెప్పాము మనం, ఫర్ లూప్ అంటే ఫర్ int I = అక్కడే వాల్యూ ఇనిషియలైజ్ చేస్తాం, అక్కడే కండిషన్ ఇస్తాం, అక్కడే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కూడా ఇచ్చేస్తాము. సపోజ్ చూద్దాం, int I = 1 సెమీకాలం. ఇక్కడ సెమీకాలం ఉంటుంది మధ్యలోనే, చూసుకోండి, ఇక్కడ లాస్ట్లో ఎవరు సెమీకాలం I <=
ఐ లెస్ దెన్ 8 మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ కండిషన్ కాబట్టి కర్లీ బ్రేస్ ఇవ్వాలి. ఇక్కడ ప్రింట్ ఏది ప్రింట్ అవ్వాలి అంటే ఇప్పుడు మనం ప్రింట్ అవ్వాలి కదా, సో పర్సంటేజ్ జీ ఇస్తాం. పర్సంటేజ్ జీ కామా పర్సంటేజ్ డి కామా పర్సంటేజ్ జీ కామా పర్సంటేజ్ జీ కామా స్లాష్ అని ఇవ్వలేదు, సారీ, స్లాష్ ఎన్ కామా ఐ మామూలు అయ్యే కదా, స్లాష్ ఎన్ కామా ఐ సెమీ కాలం. అంతే, రన్ చేద్దాం. ఇది అంటే ఇక్కడ డూ వైల్కి వైల్కి మళ్ళీ దీనికి అంటే ఫర్ లూప్ అనేది సింప్లిఫైడ్. అంటే డూ వైల్ వైల్ కంటేనా ఫర్ లూప్ అన్నది సింప్లిఫైడ్. ఎందుకంటే అక్కడే కండిషన్ ఇనిషియలైజ్ చేస్తున్నాం, కండిషన్ అక్కడే ఉంటుంది, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అక్కడే ఉంటుంది. కాబట్టి ఫర్ లూప్ అనేది చాలా ఈజియెస్ట్ లూప్. అందుకే ఫర్ లూప్నే ఎక్కువ సార్లు వాడతాం మనం. ఓకేనా, లూప్స్ అయితే ఈ మూడే ఉన్నాయి మెయిన్. కాబట్టి ఈ మూడు కూడా క్లియర్గా మీకు కోడ్ రాసాం, క్లియర్గా అంటే అవి ఎలా యూజ్ అవుతాయో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి నెక్స్ట్ వేరే దానికి కంట్రోల్ ఫ్లో కీవర్డ్స్కి అయితే క్లియర్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడైతే మనం కంట్రోల్ ఫ్లో కీవర్డ్స్ అయితే క్లియర్గా డిస్కస్ చేసుకోవచ్చు. ఇందులో 3 రకాలు ఉన్నాయి మొత్తం, బ్రేక్, కంటిన్యూ, గో టు, ఈ 3 రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో బ్రేక్ అంటే ఏంటంటే మనకి టర్మినేట్స్ ద నియరెస్ట్ ఎన్క్లోజింగ్ లూప్ ఆర్ స్విచ్ ద స్టేట్మెంట్. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ ఈక్వల్స్ టు అంటే ఇనిషియలైజ్ ఐ వాల్యూ 1 తీసుకున్నాడు, ఐ లెస్ దెన్ 5 అంటే ఇది 5 దాకా ప్రింట్ అవుతూ ఉండాలి. అంటే 1 2 3 4 5 అని ప్రింట్ అవ్వాలి. కానీ ఇక్కడ బ్రేక్ అంటే ఇప్పుడు బ్రేక్ అంటే ఏంటి అంటే అక్కడతో క్లోజ్ చేయడం, అంటే అక్కడతో స్టాప్ చేయడం. కానీ బ్రేక్ అంటే మనకి బ్రేక్ అంటే అది మీనింగ్ అని తెలుసు. కానీ ఇప్పుడు ఇఫ్ ఐ ఈక్వల్స్ టు 3 ఇక్కడ 5 దాకా వెళ్ళకూడదు, 3 దగ్గర బ్రేక్ కొట్టామంటే అక్కడతో స్టాప్ చేసామని చెప్తుంది. అంటే అందుకు మనకి బ్రేక్ అన్న కంట్రోల్ ఫ్లో కీవర్డ్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి 5 దాకా వెళ్ళాల్సింది 3 దగ్గర బ్రేక్ కొట్టు, లేదంటే 2 దగ్గర బ్రేక్ కొట్టు. అంటే కావాల్సిన దానికంటే మనకి ఇంకా తక్కువ కావాలంటే అక్కడతో స్టాప్ చేసి, అక్కడతో మాకు ఎనఫ్, అక్కడతో ఆపే అని మనకి కంపైలర్కి బ్రేక్ అని చెప్తాం అనమాట. బ్రేక్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ అని ఉంది. కంటిన్యూ అంటే స్కిప్స్ ద రెస్ట్ ఆఫ్ ద కరెంట్ లూప్ ఇటరేషన్. అంటే ఇప్పుడు మనకి 1 ఇక్కడ కూడా ఇనిషియలైజేషన్ 1 తీసుకున్నాడు, నెక్స్ట్ దాని వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అంటే ఇది కూడా 5 దాకా ప్రింట్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, 3ని స్కిప్ చేసేస్తుంది. అంటే ఇప్పుడు 1 2 3 వస్తుంది కదా, ఆ 3 రాదు, 1 2 4 5 అని వస్తుంది. అంటే ఇక్కడ ఈ కంటిన్యూ అన్న దగ్గర దాన్ని స్కిప్ చేయమని అంటుంది. అంటే దాన్ని స్కిప్ చేయమని కంపైలర్కి చెప్తున్నాం, ఎస్పెషల్లీ కంపైలర్కి స్కిప్ చేయమని ఎస్పెషల్లీ చెప్తున్నాం మనం. ఈ కంటిన్యూ స్టేట్మెంట్ మనం కావాల్సిన దాన్ని స్కిప్ చేయడానికి అయితే హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ గో టు, ఇది మీకు గో టు అంటే మనం చెప్పిన చోటుకి ఇది వెళ్తుంది అనమాట. కంపైలర్కి మనకి ఈ స్పెసిఫిక్ దానికి వెళ్ళాలి, ఇదే కావాలి అని కంపైలర్కి క్లియర్గా చెప్పడం. అంటే సపోజ్ మనకి డెఫినేషన్ చూద్దాం. జంప్స్ టు ద లేబుల్డ్ పార్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్, మనకి ఎక్కడ కావాలో అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే పేర్లోనే ఉంది గో టు. ఇక్కడ మనకి బేసిక్ ఇంగ్లీష్ వర్డ్స్ ఇవన్నీ. బ్రేక్ అంటే అక్కడతో బ్రేక్ చేయడం, కంటిన్యూ అంటే అది వదిలేసి కంటిన్యూ అయిపో, లేదంటే గో టు అంటే అక్కడికే వెళ్ళు అని స్పెసిఫిక్గా కంపైలర్కి చెప్తున్నాం. కాబట్టి మన ఇంగ్లీష్ని యూజ్ చేసుకొని మనం బైనరీ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాం. కంపైలర్కి ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి ఈ బ్రేక్ అనేది మనకు కావాల్సిన దాంతో బ్రేక్ చేస్తుంది. కంటిన్యూ అనుకోండి, మనం ఎక్కడ దాకా కావాలో అక్కడ మధ్యలోనే ఏదో ఒక దాన్ని వదిలేసి స్కిప్, కావాల్సిందని అనవసరమైన దాన్ని స్కిప్ చేసి మిగతాదంతా లూప్ అయితే రన్ అవుతాయి. అదే గో టు అనుకోండి, మనకి ఎక్కడైతే కావాలో పర్టికులర్గా అక్కడే వెళ్తుంది. దీంట్లో ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 5 అన్నాడు. ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ 10 గో టు స్మాల్. ఎక్స్ కానీ లెస్ దెన్ 10 అయింది అనుకోండి, స్మాల్కి వెళ్ళిపోమన్నాడు. ప్రింట్ ఎక్స్ ఈజ్ లార్జ్, లేదంటే స్మాల్ అయింది అనుకోండి, ప్రింట్ ఎక్స్ ఈజ్ స్మాల్. అర్థమైందా? ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ అంటే మనకి ఏది కావాలో అదే ప్రింట్ చేస్తుంది. ఇక్కడ చూసుకోండి,
ఇక్కడ ఎక్స్ లెస్ దెన్ 10 గో టు స్మాల్ అన్నాడు. ఒకవేళ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయితే అప్పుడు ఈ సాటిస్ఫాక్షన్ ఏందనుకోండి స్మాల్కి వెళ్ళిపోద్ది, ఎక్స్ స్మాల్ అవుతుంది. లేదనుకోండి ఎక్స్ ఇస్ లార్జ్, డైరెక్ట్గా చెప్పేస్తుంది అనమాట. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు 5 ఉన్నారు, అది 5 అన్నది 10 కన్నా స్మాల్ కాబట్టి అది గో టు స్మాల్ అంటే అది డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఈ ప్రింట్ ఆఫ్ తీసుకున్నా. ఒకవేళ అది కాలేదనుకోండి, ఒకవేళ వేరే 11 కానీ ఇచ్చారంటే అది గ్రేటర్ అంటే అప్పుడు ఇది ప్రింట్ అవుతుంది, లార్జర్, ఎక్స్ ఈజ్ లార్జర్ అని వస్తుంది. ఓకేనా. ఇప్పుడు కోడ్ అయితే క్లియర్గా రన్ చేసి చూద్దాం. బ్రేక్, ఆ తర్వాత కంటిన్యూ, ఆ తర్వాత గో టు, 3 ప్రోగ్రామ్స్ లైన్ వైజ్ అయితే మనం అయితే రన్ చేద్దాం. ఫస్ట్ బ్రేక్ రన్ చేద్దాం. ఫర్ ఇంట్ ఐ, ఇక్కడ మనం ఇటువైపు వచ్చేస్తుంది. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 1 కామా ఐ లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 కామా, లూప్లో సెమీ కాలం వాడాలి, కామా కాదు, సెమీ కాలం ఐ ప్లస్ ప్లస్ ఇచ్చాం కదా, దీనికి లూప్ కాబట్టి ఇది ఓపెన్ చేస్తాం. తర్వాత ప్రింట్ ఎఫ్ ఎందుకు వస్తుంది, ఇఫ్ కండిషన్ ఇవ్వాలి కదా, ఇఫ్ బ్రేక్ చేయాలి కదా, ఐ స్పేస్ ఐ ఈక్వల్స్ టు 3 అయితే బ్రేక్ సెమీకాలం అండ్ printf సెమీకాలన్ %d %d కామా ఐ కదా, సెమీకాలం. సరిపోయింది. 3 దగ్గర బ్రేక్ అవుతుంది చూడండి. అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది, అసలు 3 కూడా రాలేదు, ఇది 1 2 3 కాడికి వచ్చే ముందే బ్రేక్ అయిపోయింది. అంటే మనం 5 ఇచ్చాం, అదే అక్కడ 3 బ్రేక్ తీసేస్తే మళ్ళీ ఫర్ లూప్ లాగా అయిపోద్ది. అంటే ఆ బ్రేక్ ఇస్తే అక్కడ నుంచి అది బ్రేక్ అయిపోతుంది, ఆ 1 2తో మనకి చాలు అని చెప్పి అక్కడ బ్రేక్. నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూ చేద్దాం, ఏం జరుగుద్దో చూద్దాం. అదే అక్కడ కంటిన్యూ ఇస్తే ఏం జరుగుద్దో చూద్దాం. కంటిన్యూ చూసారా, 1 2 4 5 అంటే మధ్యలో 3ని స్కిప్ చేసే అని మనం అక్కడ క్లియర్గా చెప్పాం. ఒకవేళ ఆ 3 తీసి 4 పెడితే ఏం జరుగుతుంది చూద్దాం. అది 4ని స్కిప్ చేసే అని క్లియర్గా చెప్పాం. అక్కడ 4 కంటిన్యూ అంటే మనకి ఏదైతే వద్దో అది స్కిప్ చేసాను అబ్బా, అంతే, ఇంకేయట్లేదు, అది మాత్రమే కంటిన్యూ. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ గో టు అంటే ఏంటో క్లియర్గా ప్రాక్టీస్ చూద్దాం. ఇప్పుడు ఇదంతా తీసేసి ఇంట్ ఎక్స్ ఈక్వల్స్ టు 5 సెమీకాలం ఎక్స్ ఈక్వల్స్ టు 5 తీసుకున్నాం. తర్వాత ఒకవేళ కండిషన్ ఎక్స్ లెస్ దాన్ అంటే ఇఫ్ కండిషన్ వాడాడు, ఎక్స్ లెస్ దాన్ 10 అయితే గో టు స్మాల్ అంటే డైరెక్ట్గా స్మాల్ అయిపోమన్నాడు. ఒకవేళ లెస్ దాన్ అయితే, ఎందుకంటే గో టు స్మాల్ సెమీకాలం. నెక్స్ట్ ఎంటర్ ప్రింట్ ఎఫ్ ఎక్స్ ఈజ్ లార్జ్, ఎక్స్ ఈజ్ లార్జ్. నెక్స్ట్ లైన్లో రావడం కోసం సేమ్ డాష్ అని వాడా, సెమీకాలన్
ఎంటర్ స్మాల్ printf x is smaller dash n semicolon. అది అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలి అంటే ఈ 3 సింపులే. గో టు అంటే మనకి ఏది కావాలో అది ఇస్తుంది. ఇప్పుడే చూద్దాం. ఈ 5 ప్లేస్లో 11 ఎంత ఏం జరుగుతుంది చూద్దాం. అంటే ఇక డైరెక్ట్గా ఎక్స్ ఈజ్ లార్జర్ అంటే ప్రీవియస్ అవుట్పుట్ క్లియర్ చేయలేదు కాబట్టి చూద్దాం. అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ లార్జర్ అంటే ఇప్పుడు చూసా అక్కడ 11 అక్కడ కండిషన్ చూసుకోవాలి మీరు. ఒకవేళ 6 ఇచ్చుతాం ప్రీవియస్ అవుట్పుట్ డిలీట్ చేస్తాం. ఎక్స్ ఈజ్ స్మాలర్ అర్థమైందా? మనకి ఏది కావాలో డైరెక్ట్గా తీసుకుంటుంది గోటు అయితే. అంటే చూసుకుంటుంది కండిషన్ చెక్ చేస్తుంది. ఒకవేళ రైట్ అయితే దీనికి వస్తుంది అంటే ఎక్సిస్ స్మాలర్కి వచ్చేది, లేదంటే ఎక్సిస్ లార్జర్ తీసుకుంటుంది అంతే, ఇంకేట్లేదు. ఇదైతే ఈరోజు డే 3 అయితే ఇప్పుడు దాకా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు రిసోర్సెస్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు దాకా మా వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మిగతా డే 4, డే 5, డే 6 వీడియోస్ వస్తే మీకు అప్డేట్స్ రావాలన్నా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేము చేసే వర్క్ ఏమైనా మీకు నచ్చితే దయచేసి ఆ కింద మీకు క్యూఆర్ కోడ్ ఫోన్పే ఉంది కదా, దానికి మీరు స్కాన్ చేసి మీ తాలూకా సపోర్ట్ అయితే దాని ద్వారా తెలియజేయచ్చు. మా ఎఫర్ట్ మీకు నచ్చితే, ఒకవేళ నేను చెప్పింది మీకు ఏమైనా కొంచెం కొంచెం హెల్ప్ఫుల్ అనిపిస్తే కొంచెం నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. కొంచెం మీరు ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే ఆ కింద స్కానర్తో మీరైతే హెల్ప్ చేయవచ్చు మీరు. కాబట్టి ఈ వీడియోతో ఇక్కడతో క్లోజ్. మనకైతే రేపైతే డే 4 గురించి అయితే క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో until then, take care. Bye bye.